ఉమ్, 2009 ఇది 1999లోను బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది. అవును. 2024లోను బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది. ఉమ్, మరి అంటే ముస్లింలు అంగీకరిస్తున్నట్ట కానట్ట? లేదు, అంగీకరించలేదు. అప్పుడు ఇంకా బాధే ఉంది అసలు. ఉమ్, ముస్లింలు బీజేపీతో ఉన్నారు కాబట్టి అంగీకరించలేదు అనుకోండి, మరి ఇంకా ఉమ్, బాధే ఉంది వాళ్ళకి, ప్రాబ్లమే లేదు ఉమ్, కదా. లేదు, ఉమ్, అయినా అవును. అంగీకరించారు, ఇంకేంటి ప్రాబ్లం? ఉమ్, ఉమ్, ఇది వక్ఫ్లో ఇప్పుడు ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ ఉందండి, ఉమ్, మాలలు వ్యతిరేకించారుగా, అవును. అయినా చేసిందిగా రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్, ఉమ్. ఇది అంతే. ప్రతిదీ అందరూ ఉమ్. 100% ఎప్పుడూ యాక్సెప్టబుల్ కాదు. ఇంకోటి వైసీపీ స్టాండ్ బహిష్కరించారని అయితే చెప్పినప్పుడు వాళ్ళు భోంచేశారు కదా అవును. రంజాన్ మనలో. ఎవరు ఆగారు? ఉమ్. వైసీపీ స్టాండ్ అయితే బిల్లుకి వ్యతిరేకంగానే ఉంది వైసీపీ ఇప్పటికీ కూడా. ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కాన్సెప్టే నడుస్తుంది. ఓ అదే, రకంగా అవును. ఇటు ఐఎన్డిఏ కాదు, కానీ తృతీయ పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు 15 మందో 20 మందో ఉన్నారు ఇది అవును. లోక్సభలో. అందులో వీళ్ళు కూడా మెయిన్ అనమాట. అదే వీళ్ళ కదా. స్టాండ్ అటే చూపెడుతున్నారు, అటు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, కానీ ఈ బిల్లులో ఐఎన్డిఏ కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అదే కదా. రైట్. చూద్దాం, మొత్తానికి వక్ఫ్ బిల్ వ్యవహారంలో మోడీ అయితే ఒక తీసుకుంటున్నారనేది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు అమలు అవ్వకుండా చూడాలి, ఆమోదం పొందకుండా చూడాలి అనేది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తోంది.